హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RVR1. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మనమైతే కొత్తగా వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను వాట్సాప్ గ్రూప్ లింక్. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే సెండ్ చేస్తే క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనము వాట్ ఈజ్ ఈసెట్ ఎగ్జామ్ డీటెయిల్స్, ఈసెట్ ప్రిపరేషన్ టిప్స్ అయితే తెలుసుకుందాము. వాట్ ఈజ్ ఈసెట్ అనమాట. ఈసెట్ ఎవరు రాయొచ్చు అంటే, ఈసెట్ డిప్లొమా థర్డ్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ అయిపోయింటారో వాళ్ళు కానీ రాసుకోవచ్చు అనమాట. ఈసెట్ రాయడం వల్ల యూజ్ ఏమి అంటే, ఈసెట్ రాయడం వల్ల బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈసెట్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. 25 మార్క్స్కి వచ్చేసి ఫిజిక్స్ ఉంటుంది, 25కి వచ్చి కెమిస్ట్రీ ఉంటుంది, 50 మార్క్స్ అనేది మ్యాథ్స్ ఉంటుంది. ఇంకా 100 మార్క్స్ అనేది ఏ బ్రాంచ్ అయితే వాళ్ళు చదువుతున్నారో ఆ బ్రాంచ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఈసీకి సంబంధించిన క్వశ్చన్స్ 100 ఉంటాయి, మెకానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ 100 ఉంటాయి, సివిల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే 100 ఉంటాయన్నమాట. ఈ 100 కామన్ అనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 100 క్వశ్చన్స్ కామన్గా ఉంటాయన్నమాట అన్ని బ్రాంచెస్కి. ఇంకా 100 క్వశ్చన్స్ వచ్చేసి మారుతాయి అనమాట, వాళ్ళ బ్రాంచ్ సంబంధించిన సబ్జెక్టులు అయితే వస్తాయన్నమాట. ఇంకా ఈసెట్ ఎలిజిబిలిటీ అనమాట. ఈసెట్కి ఎలిజిబిలిటీ ఎగ్జామ్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఈసెట్ ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఈసెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 అనమాట. 50 మార్క్స్ పైన వచ్చినా, 50 మార్క్స్ వచ్చినా ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈసెట్లో 50 మార్క్స్ కన్నా 1 మార్క్ తక్కువ వచ్చినా ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేయరనమాట. నాట్ ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈసెట్ ప్రిపరేషన్ టిప్స్కి వచ్చేసి అయితే, ఇప్పుడు డిప్లొమాలో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ ప్రిపేర్ అయితే బాగుంటుందన్నమాట. ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే, మనమైతే చదువుతామన్నమాట. ఎగ్జామ్స్కి పాటు చదువుతుంటాం, రోజు డైలీ చదువుతూ ఉంటాం. చాప్టర్ వైజ్ అనమాట. చాప్టర్ వైజ్ బిట్స్ ప్రిపేర్ చేసుకోవడం వెనకాల ఉంటాయన్నమాట. చాప్టర్ వెనకాల ఉంటాయి, అవన్నీ రోజు ఫిల్ చేసుకోవడం. ఈ విధంగా అనమాట. సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ అంతే. సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న డిప్లొమా వాళ్ళు కానీ వెనకాల చాప్టర్ వైజ్ బిట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఆ క్వశ్చన్స్లోని బిట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఆ విధంగా ఇట్లా 1-2 ఇయర్స్ ఇట్లా చేసుకుంటా థర్డ్ ఇయర్లో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడడం, ఇంకా కోచింగ్ పోవడం అనమాట. ఇంకా విజయవాడ, తిరుపతి ఇట్లా సిటీలు చదివే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమిటంటే డైలీ కోచింగ్ పోవచ్చు అనమాట. 1 hour 2 hours కోచింగ్స్ ఇస్తారనమాట ఈవినింగ్ టైము. ఆ విధంగా కోచింగ్ పోతే, థర్డ్ ఇయర్లో కోచింగ్ పోతే ఇంకా 1 year నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ పేపర్స్ ఈ విధంగా ఈజీగా ఈసెట్ ర్యాంక్ అనేది కొట్టచ్చు అనమాట. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఏమేంటి ఈసెట్ ఎట్లా ప్రిపేర్ కావాలంటే, బాగా సబ్జెక్ట్ అనేది బాగా చదువుకుంటాం, వెనకాల బిట్స్ ఉంటాయి, అవి క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట, మోడల్ టెస్ట్స్. ఆ విధంగా ఈసెట్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, మంచి టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట. SVU కానీ, JNTUK అలాంటివి అనమాట. అలాంటి వాటిలో చదివితే బెనిఫిట్ ఏమంటే ప్లేస్మెంట్స్ వస్తాయి, సబ్జెక్ట్ అనేది బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈసెట్లో మంచి ర్యాంక్ వస్తే ప్రయోజనం ఏమి అంటే, ఈసెట్లో మంచి ర్యాంక్ వస్తే సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఈసెట్ మంచి ర్యాంక్ వచ్చినంత సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, మనం ఈసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకునేసి మంచి కాలేజీలో చదువుతాం కాబట్టి అక్కడ బీటెక్ ఈజీగా ఉంటుంది. మనం ఈసెట్లో అంతా మనకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతాం కాబట్టి, మనకున్న డిప్లొమా క్వాలిఫికేషన్తో SSC JEE అనమాట, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టులు, RRB నుంచి JEE పోస్టులు ఈ విధంగా పడుతుంటాయి. మనకున్న డిప్లొమా క్వాలిఫికేషన్తో ఈ రెండింటిని చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. బీటెక్ నాకు తెలిసినంతవరకు డిప్లొమా బాగా చదువు వస్తే బీటెక్ అనేది పెద్ద కష్టం ఉండదు కాబట్టి, ఇట్లా ఈ విధంగా బీటెక్ ఎగ్జిక్యూట్ అయిపోతాంటే డిప్లొమా క్వాలిఫికేషన్తో అయితే మంచి జాబ్స్ పొందగలుగుతాం అనమాట బీటెక్లో ఉండంగానే. ఇది ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ కావండి, డిప్లొమా బాగా చదవండి, ఈసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. ప్లస్ ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం బీటెక్ చదువుకుంటాం, ఈ డిప్లొమా క్వాలిఫికేషన్తో ఇంకా జాబ్స్ పడుతుంటాయి అన్నమాట, చాలా జాబ్స్ పడుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, డిప్లొమా బాగా చదువుకోండి, ఈసెట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ బాగా ప్రిపేర్ అవ్వండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.